హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు నేను బ్లాగ్ కూడా అప్లోడ్ చేయాలి. థ్యాంక్ యూ. తొందర తాగేసి వాళ్ళకి కివి లస్సీ ఇచ్చా అనమాట. ఇది వెన్స్డే అండి, ఈవినింగ్ అయింది. ఆల్మోస్ట్ 4:45 అయింది. పిల్లలు లేసారు పడుకుని. వాళ్ళకి కివి లస్సీ ఇచ్చాను. లాస్ట్ బ్లాగ్ కి కంటిన్యూషన్ అనమాట. ఇది ఇంకా నేను పోస్ట్ చేయలేదు వెన్స్డేకి. వెన్స్డే బ్లాగ్ ఎడిట్ అవుతుంది, ఇప్పుడు పోస్ట్ చేస్తాను కాసేపట్లో. బట్ మేమైతే లస్సీ ఎంజాయ్ చేస్తున్నాం. కివి లస్సీ చాలా బాగుంది. సరే అయితే అది ఇచ్చేసేమ్మా, నేనే తాగేస్తానేది. నేనే తాగేస్తాను, ఇచ్చేసి. నిజంగానే తాగవా? తాగాలమ్మా, ఒప్పుకోను. నేను తాగకపోతే అస్సలు ఒప్పుకోను. బాబు చక్కగా తాగుతున్నాడు. ఇది మాత్రం పేచి చేస్తుంది. కొంచెం టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది కదా కివీది. స్ట్రాబెర్రీ మాత్రం మాట్లాడకుండా తాగేస్తుంది. కివీది మాత్రం ఎక్కట్లేదు దానికి. కొంచెం చూసీగా ఉంటారు పిల్లలు. స్టారీ బెర్రీ కాదు, స్ట్రాబెర్రీ. అరవకు కన్నా. సరే, నువ్వు ఫినిష్ చేసేసే గ్లాస్ త్వరగా. అది మాత్రం తాగదండి, చాలా చూసీగా చేస్తుంది ఇది. బాబుతో అట్లా కాదు, నేను ఏమి ఇచ్చినా నోరు మూసుకుని తింటాడు అట్లా మాట్లాడకుండా. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈ పిల్ల చేత ఎట్లయినా సరే తాగిస్తాను నేను కన్నా. ఎందుకంటే పిల్లలకి ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోతే పెద్దగా అయినాక అసలుకి ఏమీ తినరు వాళ్ళు. చాలా జాగ్రత్తగా ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. అందుకనే సరేలేండి, అదేం చేస్తుందో చూపిస్తాను మీకు. ఏం చేస్తున్నావు కొంచెం? మాకు కెమెరా తీసుకుని ఫోటో తీస్తుంది ఆ కింద వేసినవన్నీ. ఏదమ్మా తీయి. నాకంటే చాలా ఇష్టం కివీస్. నాకంటే చాలా ఇష్టం. అంత దగ్గరగా పెట్టుకోనక్కర్లేదమ్మా. అరవద్దు తల్లి. ఎల్లంట, ఎల్లరా పిలుస్తుందా? బ్లాగ్ చూస్తున్నానండి, మళ్ళీ కలుస్తాను. కూర్చో తల్లి. C, crab. D is the dolphin. The dolphin. The dolphin. The dolphin. E is the elephant. 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 E elephant. F is the frog. 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 G is the Z. ఇట్లా చట్ల చేస్తాను. దేవుడు నా మొర ఆలకిచ్చినట్టుగా ఉంది నాకు. ఎంత బాగుందంటే క్లైమేట్ నిజంగా. అసలు ఈ వేడి తర్వాత ఇట్లాంటి క్లైమేట్ చూస్తే అమ్మ ప్రాణానికి హాయిగా ఉంది. ఆఖరికి మా బాబు కూడా అడుగుతున్నాడు, అమ్మ వర్షం ఎప్పుడు పడిద్దమ్మా అని. నేను యాక్చువల్ గా వీడియో ఎడిట్ చేశాను, అబౌట్ టు పోస్ట్ అనమాట మీకోసం. ఈ లోపు బాల్కనీలోకి వచ్చి చూస్తే బట్టలు తీయడానికి అని చెప్పి క్లైమేట్ ఇలా ఉంది చూడండి. అదనమాట, మబ్బుగా ఉంది కొంచెం. అండ్ చాలా ఫార్ బెటర్ క్లైమేట్ అనమాట. అసలు ఈ పాటికి యూజువల్ గా వేడి సెగలు కొడతా ఉంటది, బట్ ఫార్ బెటర్. సో తర్వాత ముందు బాబుని చదివించాలి, నేను వీడియో అప్లోడ్ చేయాలి మీకు. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, మధ్యాహ్నం చేయాల్సిన పని.
అవ్వలేదన్నమాట, కొంచెం లేట్ అయింది. ఎట్లయినా సరే అప్లోడ్ చేస్తాను వెన్స్డే. వాడిని చదివించాలి, వాడికి టెస్ట్ రాయాలి, నేను క్వశ్చన్స్ రాసి ఇవ్వాలి వాడికి టెస్ట్ పెట్టడానికి. సో ఆ పని చేస్తాను, మీతో తర్వాత మాట్లాడతాను. మీరు వ్లాగ్ మాత్రం చూస్తుండండి. బిగ్గోళ్ళది మా అమ్మ వేసింది, నీకు కొంచెం వేసాను. నచ్చిందా నీకు? ఏ తల్లి, అబ్బా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తావు? ఏమ్మా హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తావు? పిచ్చమ్మా, ఓ పిచ్చమ్మా, ఓ పిచ్చమ్మా, ఎక్కడికి వెళ్తావు హ్యాండ్ బ్యాగ్ వేసుకుని? అబ్బో అబ్బో, ఆపో ఆపో. హలో అండి, ఇవాళ వచ్చి థర్స్డే. ఇవాళ లాస్ట్ వర్కింగ్ డే బాబుకి. ప్రశాంతంగా ఉంటాను దీని తర్వాత. ఇంకా చున్నీ ఎందుకు వేసుకున్నానంటే ఈ డ్రెస్ కి, ఇది యాక్చువల్ గా మ్యాక్సీ డ్రెస్. చున్నీ ఎందుకు వేసుకున్నా అంటే బయట ఎండగా ఉంటది కదా పాపని కవర్ చేయడానికి, అందుకని చున్నీ వేసుకున్నా. నార్మల్ షాల్స్ లాగా వేసుకుంటే సూట్ అవ్వదు డ్రెస్ కి అని పిచ్చి పిచ్చిగా ఉంటుందని. నేను ఎందుకు నిన్న ఎక్కువ వ్లాగ్ చేయలేదంటే, నిన్న అంతా హడావిడి ఉండింది. బట్టలు మడత పెట్టుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఎగ్జామ్ కి చదివించడం, లాస్ట్ ఎగ్జామ్ కదా, సో అది కొంచెం టైం పట్టింది అనమాట. అందుకని ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. బట్ ఇవాళ థర్స్డే మార్నింగ్ కుకింగ్ ఏమీ చూపించలేదు. పాలకూర పప్పు చేశాను, గుమ్మడికాయ పులుసు చేశాను. నేను ఆల్రెడీ గుమ్మడికాయ పులుసు నేను ఎలా చేస్తాను అనేది ఆల్రెడీ షేర్ చేశాను మీతోటి. ఐకార్డ్స్ లో అటాచ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ బ్లాగ్ ని. సో కావాలి అనుకున్న వాళ్ళు ఆ బ్లాగ్ చూడండి. వెనకాల పాపకేమో కొన్ని మరమరాలోను బెల్లం ఇచ్చా అనమాట. దాని ఫేవరెట్ కాంబినేషన్, మై ఫేవరెట్ కాంబినేషన్ కూడా. మీలో ఎంతమంది అట్లాంటి కాంబినేషన్ తింటారు కింద కమెంట్ చేసి చెప్పండి. నాకైతే మరమరాలు బెల్లం ఉండలు, లేకపోతే మరమరాలు బెల్లంతో నంచుకుని తినడం చాలా అంటే చాలా ఇష్టం. పాప ఇప్పుడు అదే తింటుంది అనమాట. ఇప్పుడు ఒక 10 minutes లో నేను స్కూల్ కి కూడా వెళ్ళాలి బాబుని పిక్ చేసుకోవడానికి. నచ్చిందా? నచ్చింది. తిన్నా ఫినిష్. అమ్మో డామ్ పడిపోయింది బంగారం. లేదులే మరే, తినేసావా? మనం స్కూల్కి వెళ్ళాలి కదా ఇప్పుడు. ఏమ్మా అమ్మ ఫినిష్డా? ఏది బెల్లం తిన్నావు, ఇంకా మరమరాలు అవ్వలేదు. తొందర తినేసేయి, స్కూల్కి వెళ్దాం. సో అదండి సంగతి. నేను బాబుని తీసుకొచ్చినాక మీతో మళ్ళీ మాట్లాడతాను. మీరు బ్లాగ్ చూస్తుండండి. ఇద్దరికిద్దరు ఆ బొమ్మలు తీసి పక్కన పెట్టి పడుకోండి. ఇంకా టైం అయిపోయింది. ఇంకా కన్నయ్య ఐస్ క్లోజ్. ఇంకా నుంచి టుమారో నుంచి మధ్యాహ్నం చెల్లి పడుకున్నట్టు పడుకోవాలి కన్నా. నువ్వు కూడా అయిపోయింది ఇంకా టైమింగ్స్ చేంజ్. ఇంకా రేపటి నుంచి ఫుల్ హాలిడేస్. పడుకో. అదేం ఊడలేదులే, జారి పడింది. నువ్వు పడుకో ముందు. ఏమైంది? పడుకో, మాట్లాడుకుంటా ఇంకా. హలో. సో ఫైనల్లీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్. ఎగ్జామ్స్ అయిపోయినాయి. మధ్యాహ్నం శుభ్రంగా పడుకుని లేసాం. ఇవాళ నేను కూడా పడుకున్నా. దారం కట్ అయిపోద్దమ్మా, చేతులు కట్. దారంతో ఆటలొద్దు, చేతులు కట్ అవుతాయి. అదే సర్ప్రైజ్, చేతులు కట్ అవుతాయి అని చెప్తున్నాను. వినిపిస్తుందా? సో అదండి, సమ్మర్ హాలిడేస్ స్టార్ట్. ప్రశాంతంగా పడుకుని లేసాను మధ్యాహ్నం, అందుకనే కొంచెం వాసినట్టు. సో
సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ కాబట్టి పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా స్టార్ట్ అవుతుంది నాకు. ఇద్దరు అస్సలు మాట వినరు. అది కాకపోతే వాళ్ళకి ఏదో ఒక పని చెప్పి వాళ్ళని బిజీ ఉంచుతానమాట. అది ఒక్కొక్క బ్లాగ్ లో నేను చూపిస్తా ఉంటాను. ప్రెసెంట్ కి అయితే నాకేం వర్క్ లేదు కాబట్టి నేను వాళ్ళతోనే ఆడతాను. మాక్సిమం టైం వాళ్ళతో స్పెండ్ చేయడానికి చూస్తా. ఎందుకంటే మనం వేరే పని చేస్తూ వాళ్ళకి ఏదైనా చెప్పామంటే వాళ్ళు తన్నుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. నేనేంటంటే మోస్ట్లీ 10 లోపలే నా హౌస్ హోల్డ్ థింగ్స్ అన్ని అయిపోతాయి. నా వర్క్ అంతా అయిపోద్ది. మళ్ళీ సాయంత్రం కొంచెం వర్క్ ఉంటది, అది నోట్లో పెట్టుకోకూడదు. కొంచెం వర్క్ ఉంటది అపార్ట్ ఫ్రమ్ ఎడిటింగ్ బ్లాగింగ్ చేయకుండా. కాకుండా ఇంట్లో పనుల గురించి చెప్తున్నాను. ఆ కొంచెం వర్క్ టైంలో వీళ్ళకి ఏదన్నా పని చెప్పడమో లేకపోతే ఇంకేదన్నా చేయటమో చేసి మిగిలిన టైం అంతా నేను వీళ్ళతోనే స్పెండ్ చేయడానికి చూస్తాను. సో దట్ నేను వాళ్ళతోటి ఉన్నట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళు కూడా గొడవ చేయకుండా ఉంటారు. ఇదొకటి చెయ్యొచ్చు. అట్లా కాకుండా మీకు టైం లేదు అనుకుంటే వాళ్ళకి ఏదైనా యాక్టివిటీస్ లాగా ఇవ్వచ్చు అనమాట. వీడికైతే డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో వాడు అది చేస్తూ ఉంటాడు, ఎక్కువ పెయింటింగ్స్ డ్రాయింగ్స్ చేస్తుంటాడు. ఇంకా మా రాక్షస్ అంటారా, దీనికి యాక్షన్ తప్ప వేరే రావు. చదవే అంటే చదవదు, రాయవే అంటే రాయదు, యాక్షన్లు తప్ప ఏమీ రాదు. కానీ నేను ఒక్కసారి ఏదైనా చెప్పానంటే అది అలా గుర్తు పెట్టేసుకుంటుంది అనమాట. అది ప్లస్ పాయింట్. ఇట్రావే కవర్ తోటి ఏంటి ఆటలు రాయిట్రా, రాయలరా ఏంటి కన్నా అది సాంగ్. బుజ్జమ్మ రైటు బయట్రా. ఇదండి వీళ్ళిద్దరితోటి ఇంకా నాకు స్టార్ట్ అయింది రేపటి నుంచి. బట్ ఒకటి ఏంటంటే కొంచెం బయట తిరిగే పని లేకుండా ఎండలో పడి తిరగకుండా అదొక ప్లస్ పాయింట్ అనమాట నాకు. నాకేంటి పిల్లలకు కూడా ఎంత ఎండలుగా అసలుకి బాబోయ్ వేడి సెగొస్తుంది ఇప్పటికి. సరేలేండి, వీళ్ళైతే పాలు తాగేశారు, బిస్కెట్స్ తిన్నారు. ఇవాళ లస్సీ లాంటిది ఏం చేయలేదు, రేపు చేస్తా అని చెప్పా. ఇప్పటి వరకు సాగు కొట్టేస్తున్నారు అనమాట. లస్సీ చేయను కానీ రేపు చేస్తా అని చెప్పాను. ప్రెసెంట్ కి అయితే పాలు తాగారు, బిస్కెట్స్ తిన్నారు. ఇంకా వంట కూడా ఏం చేయక్కర్లేదు. పొద్దున్న చేసిన పాలకూర పప్పు ఉంది, గుమ్మడికాయ పులుసు ఉంది. సో నేను ఉత్త రైస్ వండేస్తే సరిపోద్ది అనమాట. అది ఇవాళ కొంచెం ప్రశాంతంగా ఉండొచ్చు. అత్తయ్యని తొందరగా రమ్మని చెప్పాను. ఈవినింగ్ ఏదైనా సినిమా చూద్దాము అమెజాన్ ప్రైమ్ లో, త్వరగా వచ్చేయండి అని చెప్పాను. మరి త్వరగా వస్తే కనుక అత్తయ్యతో కలిసి మొత్తం అందరూ ఫ్యామిలీ లాగా కూర్చొని ప్రైమ్ లో వీడియో సినిమా చూస్తాము ఏదో ఒకటి. సో అది సంగతి. మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. మర్చిపోయినాను, చాలా మంది అడిగారు తగ్గిందా లేదా, ఎలా ఉంది, టిప్స్ చెప్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాను. ఆ రోజు నిజంగా హారబుల్ గా అనిపించింది, కానీ ఇప్పుడు చాలా బెటర్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ సపోర్ట్ ఇట్లాగే ఉండాలి నాతోటి ఎప్పుడు. సరే మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. హలో అండి, పిల్లలు ఈవినింగ్ టైంలో సూపర్ యాక్టివ్గా ఉంటారనమాట. అందుకనే నేను దాన్ని యూజ్ చేసుకుంటాను మ్యాక్సిమం. ఈవినింగ్స్ నేను ఎక్కువ వంటల ప్రోగ్రాములు లాంటివి ఏమీ పెట్టుకోను, పిల్లలతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తాను అనమాట. మ్యాక్సిమం వాళ్ళకి ఇష్టమైన సాంగ్స్, రైమ్స్ అన్నీ ప్లే చేస్తూ ఉంటాను. వాళ్ళు ఫిజికల్గా సూపర్ యాక్టివ్గా ఉంటారనమాట. అప్పుడు ఏంటంటే నైట్ టైం వాళ్ళు ఫుల్ రిలాక్స్డ్గా పడుకోవడానికి ఉంటుంది. బాడీ టైర్డ్ అయిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా స్నానం చేపించి పడుకోబెట్టామంటే హ్యాపీగా పడుకుంటారు. సో ఆ ప్రోగ్రాంలోనే ఉన్నాం అనమాట. సాయంత్రం అంతా డాన్స్లు వేసుకుంటూ. మీరు అందరు అడిగారు కదా అత్తయ్యని చూపించమని, ఇప్పుడు వస్తారు. ఇప్పుడు అరౌండ్ 7 అయిందనమాట. అప్పుడు ఆ టైంకి వస్తారనమాట స్కూల్ నుంచి. సో వచ్చినాక కూడా చూపిస్తాను. ఆవిడ ఎంత అన్కంఫర్టబుల్గా అంటే కెమెరాలో కవర్ అవ్వకుండా పక్కకి వెళ్ళి కూర్చుంటారనమాట. అంత కాన్షియస్గా ఉంటారు అత్తయ్య. జస్ట్ మీరు చూపించమన్నారు కదా అని చూపిస్తున్నాను అంతే. అండ్ ఇంకొకటి అండి, పొద్దున్నే నేను లేవగానే ఒక భయంకరమైన నెగిటివ్ కమెంట్స్ చూశాను నా వీడియోస్లో. అమ్ము విస్మిత అంట. మీరు చూడాలి అనుకుంటే కనుక నా ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. లాస్ట్ ఒక వీడియో చేశాను, నా మీద సెటైర్ వేస్తే నవ్వుకోవడానికి. ఆ వీడియోలో కమెంట్స్ చేశారు, ఇంకా రకరకాల వీడియోస్లో కమెంట్స్ చేశారు. పొద్దున్నే లేవంగానే ఇలాంటి కమెంట్స్ చూస్తే చాలా అంటే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుందండి.
బట్ నాకేంటంటే స్లోగా ఇదైపోతున్నాను, అంటే కొంచెం లైట్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. యూజువల్గా అయితే నేను చాలా ఎఫెక్ట్ తింటాను అలాంటి కమెంట్స్ చూసి, బట్ లైట్ తీసుకోవడానికి అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఇస్తే మరీ టూ మచ్ చేస్తున్నారు. అందుకని దీని గురించి నేను వీడియో ఎండింగ్లో మాట్లాడతాను, మీరైతే వ్లాగ్ చూస్తుండండి. ఇది వచ్చి బీరకాయ పాలు కూర చేస్తున్నాను అండి, బీరకాయ పాలు వేసి కూర చేస్తున్నాను. ఇంకా కారం వేయలేదు, అందుకని అట్లా ఉంది, కంగారు పడద్దు, కంప్లీట్గా అవ్వలేదు, జస్ట్ చూపిస్తున్నాను అంతే. నేను ఆల్రెడీ నా ఛానల్లో దీని రెసిపీ పెట్టాను, కావాలంటే చెక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తుంటాను, మీరు వ్లాగ్ చూస్తుండండి. అబ్బో ఏం తింటున్నావు? కార్న్ తింటున్నా. నీకు ఇష్టమా కార్న్ అంటే? నాకంటే కివీస్ ఇష్టం. అవును, చెల్లి కివీస్ తినట్లేదు, అల్లరి పిల్ల అయితే. హలో అండి, వాళ్ళు వచ్చి ఫ్రైడే మార్నింగ్ చూపించండి, ఇదిగో స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు, అయిపోయింది, హ్యాపీ. కొంచెం లేట్గా లేసి ప్రశాంతంగా పనులన్నీ చేసుకుని, వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు, జస్ట్ బ్రెడ్ అండ్ జామ్ చేసాం అంతే. పిండి నానబెట్టుకున్నా ఇప్పుడే, ఈవినింగ్ పిండి చేద్దామని, ఇడ్లీ చేద్దామని. బట్ పొద్దున్న వంటలు ఏం చేస్తాను, సరే. అయితే ఏం చెప్తున్నా నేను, మార్నింగ్ వంట ఏమీ చూపించలేదు, ఎందుకంటే ఇవాళ బీరకాయ పాలు వేసి చేశాను అనమాట. అది నేను ఆల్రెడీ నా ఛానల్లో చాలాసార్లు చూపించాను. వీలైతే ఐకార్డ్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ కూర్చో తల్లి, పక్కన కూర్చో. వీలైతే ఐకార్డ్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను. బీరకాయ పాలు కర్రీ చేశాను అనమాట, రసం పెట్టాను. రసం కూడా నేను ఇప్పుడు చాలాసార్లు చూపించాను, అందుకని కుకింగ్ సెషన్ ఏం చూపించలేదు. నిన్న కూడా కుకింగ్ ఏం చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసిన కర్రీసే కాబట్టి, మీకు అందరికీ చూపించినవే కాబట్టి, అందుకని చూపించలేదన్నమాట. హోప్ఫుల్లీ మీకు ఈ షార్ట్ బ్లాగ్ నచ్చింది. షార్ట్ అనను నేను, కొంచెం పర్లేదు, మీడియం దీనిలోనే వస్తుందని అనుకుంటున్నాను, లెంత్ మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. మరి ఇక నుంచి అన్ని సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలతో ఎట్లా స్పెండ్ చేస్తాను, అవును 10th పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, ప్రోగ్రెస్ కార్డ్ ఇవ్వడానికి అనమాట. నేను ఆల్రెడీ చెప్పే ఉంటాను. సో అదండి, వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోస్ని. ఇంకొక విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను, పిల్లల్ని ఎక్కువ చూపిస్తున్నాను కాబట్టి కమెంట్స్ కొంచెం అంటే నెగిటివ్గా ఇప్పటికీ చాలా మంది కమెంట్ చేస్తున్నారు. కానీ నేను వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓన్లీ రీజన్ అది, నేను పట్టించుకోవడం స్టార్ట్ చేస్తే నేను డిస్టర్బ్ అయిపోతాను. నేను పట్టించుకోవట్లేదు కదా అని మీరు హైలైట్ అవ్వటానికి అని చెప్పి నా ఛానల్లో కంటిన్యూస్ గా నా వీడియోస్ అన్నిటికి వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ అయితే పెట్టద్దు. యూజువల్లీ యూట్యూబర్స్ కి కేస్ ఫైల్ చేసే రైట్స్ ఉన్నాయి కంప్లీట్ గా, ముఖ్యంగా పిల్లల గురించి ఏదైనా మాట్లాడితే. సో ఆ విషయానికి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. నేను ఇది అందరికీ చెప్పట్లేదు, వన్ పర్టికులర్ కేటగిరీ అనమాట, నెగిటివ్ గా కమెంట్ చేసే వాళ్ళకి. నేను పట్టించుకోవట్లేదు కదా అని మిమ్మల్ని ఏం అనట్లేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మాట్లాడేటప్పుడు. అది చెప్దామని అనుకున్నాను అనమాట, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. అందుకని అనవసరంగా ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవద్దు. అన్ని వీడియోస్లోకి వెళ్ళి పనిమాల నాకు కమెంట్స్ పెట్టి మీరు హైలైట్ అవ్వాలి అనుకుంటే వేరే ఏదైనా ఛానల్ చూసుకోండి, నా ఛానల్ వద్దు. ఇంకా నుంచి నేను మీ మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకోలేదు అని అనుకున్నాను. అది సంగతి. నేను ఏది మెన్షన్ చేయను, చూడాలి అనుకుంటే అందరూ చూడండి, ఒకసారి వెళ్ళి నా వీడియోస్ కి కమెంట్స్ ఎలా పెడుతున్నారు, ఎవరు పెడుతున్నారు ఏంటని. నేను ఏది మెన్షన్ చేయను మిమ్మల్ని అనవసరంగా హైలైట్ చేయడానికి, మిమ్మల్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు కూడా. అది సంగతి. సో మీకు ఈ వీడియో నచ్చిద్దని అనుకుంటున్నా, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుంచి అని హాలిడే బ్లాగ్స్ కంప్లీట్ గా బుర్రతినిపోతున్నారు పిల్లలు నాకు. బట్ ఎనీవేస్ పిల్లలతో ఎట్లా టైం స్పెండ్ చేస్తాను ఏంటని మీతో అంతా షేర్ చేసుకుంటాను. రేపు వచ్చి ఉగాది మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాం అనమాట. నేను పిల్లలు అత్తయ్య అందరం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాము పండగ చేసుకోవడానికి. సో అది కూడా బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను మీతోటి, ఆబ్వియస్లీ బ్లాగ్ చేస్తాను నేను. సో అదండి సంగతి. మీరైతే హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఉగాది బాగా జరుపుకోండి. నేను
ఉగాది రోజు అయితే నేను బ్లాగ్ పెట్టాను, ఆ నెక్స్ట్ డే పెడతాను. సో హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. నీకు ఎక్కువ మాట్లాడు, నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుసుకుంటాను. సరే బాయ్ చెప్పేసే అందరికి. కన్నా నువ్వుదా బాయ్ చెప్పేసే. Bye. బాయ్. So. ఉంటానండి. టేక్ కేర్. బాయ్ బాయ్.